కొత్త పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోండి. కొత్త పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోండి. వెల్ అండ్ హో సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీషు మీ ఇష్టం అండి. ఇది బాగా ఇప్పుడు చెప్పే టెక్నిక్ బాగా వేగంగా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఉపయోగపడే టెక్నిక్ చెప్పబోతున్నా. ఓకే, వెల్ అండ్ హో, పాడండ్ హో, మాట్లాడండ్ హో చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. వెల్ అండ్ హో సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇక్కడ వెల్లు అని చెప్పాను, గో మీ ఇష్టం అండి. అక్కడ పాడు, మాట్లాడు, ఏదైనా చెప్పండి. ఇప్పుడు వెళ్ళు అనే వెర్బ్లో నుంచి ఎన్ని వస్తాయో చూడండి. వెళ్ళగానే, వెళ్ళినప్పుడు, వెళ్ళిన తర్వాత, వెళ్ళే ముందు, వెళ్ళినప్పటికీ, వెళ్తే, వెళ్ళి కూడా, వెళ్ళినందువల్ల, వెళ్ళేంత వరకు, వెళ్తుండగా, వెళ్తే తప్ప, వెళ్ళినప్పుడల్లా. ఇక్కడ వెళ్ళు అనే వెర్బుతోటి మనం ఎన్ని చెప్పాము మొత్తము 12. అంటే అక్కడ వెళ్ళు అనే వెరుపు కాకుండా తిను అని పెట్టినా కూడా దాన్ని వేగం చెప్పండి. తిను అని చెప్పాను. తినగానే, తిన్నప్పుడు, తిన్న తర్వాత, తినే ముందు, తిన్నప్పటికీ, తింటే, తిని కూడా, తిన్నందువల్ల, తినేంత వరకు, తింటుండగా, తింటే తప్ప, తిన్నప్పుడల్లా. ఈ చార్ట్ కూడా మీరు మీ పుస్తకంలో చక్కగా, ఎందుకంటే ఇప్పుడు వీడియోలో కొద్దిసేపు వినేసి మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఈ చార్ట్ బాగా చేయండి. అంటే పాడు, మాట్లాడు, ఏదైనా అక్కడ వెర్బ్ పెట్టండి. ఆ వెర్బ్లో నుంచి ఇక్కడ మీకు ఇవన్నీ ఇట్లా. సరే, ఇప్పుడు చూడండి, ఉదాహరణ తెలుగులో చూడండి. నేను వెళ్ళగానే అంటే నేను చెన్నైకి వెళ్ళగానే మా ఫ్రెండ్ను కలిశాను లేదా కలుస్తాను. నేను చెన్నై వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ను కలిశాను లేదా కలుస్తాను. నేను చెన్నై వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ను కలిశాను. నేను చెన్నైకి వెళ్ళే ముందు ఇక్కడ డబ్బులు మా ఫాదర్ దగ్గర తీసుకున్నాను. నేను చెన్నైకి వెళ్ళినప్పటికీ మా క్లోజ్ ఫ్రెండ్ను కలవలేకపోయాను. నేను చెన్నైకి వెళ్తే మా ఫ్రెండ్ను కలుస్తాను. నేను చెన్నైకి వెళ్ళి కూడా మా ఫ్రెండ్ను కలవలేకపోయాను. నేను చెన్నైకి వెళ్ళినందువల్ల మా ఫ్రెండ్ను, పాత మిత్రుని కలవగలిగాను. నేను చెన్నై వెళ్ళేంత వరకు మా ఫ్రెండ్ను కలవలేను. నేను చెన్నైకి వెళ్తుండగా ఇంకో ఫ్రెండ్ నేను నెల్లూరులో చూశాను, నెల్లూరులో కలిశాను. నేను చెన్నై వెళ్తే తప్ప మా ఫ్రెండ్ని కలవలేను. నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా మా స్నేహితుని కలుస్తాను. చూస్తారు కదా, అంటే ఆ తెలుగు మీకు తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు నేను తెలుగులో ఇట్లా డిఫరెంట్ చెప్పాను. ఈ డిఫరెంట్గా చెప్పినవన్నీ మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. మీకు ఎంతో ఆశగా ఉంటుంది. ఆ చెప్పేటప్పుడు ఎక్కడ తప్పులు వస్తాయో ఏంటి అనేది ఒక ఫియర్, భయం. ఇవి శాంపిల్ లెసన్స్. మా మెయిన్ లెసన్స్లో ఇంకా వివరంగా ఆ చెప్పే సందర్భం కానీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీద కదమ్మా. వాడికి అసలు ముందు వెళ్ళగానంటే ఏమి కనెక్టివ్ వాడాలా, కంజంక్షన్ వాడాలా. ఓకే, నెక్స్ట్ మీద కదమ్మా. వెళ్ళు. పుస్తకం తీసుకోండి, పేపర్ తీసుకోండి. పేపర్ చక్కగా ఇక్కడ నేను డయాగ్రామ్ ఎలా చెప్పానో అలా అదే విధంగా డయాగ్రామ్ వేయండి. ఆ డయాగ్రామ్ ప్రకారం పదాలు రాగానే ఆ పదం ఏది వెళ్ళగానంటే దాంట్లో యాసూని యాజ్ అనే కంజంక్షన్ వాడాలి. వెళ్ళగానంటే యాసూని యాజ్. వెళ్ళినప్పుడు అంటే వెన్. వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్. వెళ్ళే ముందంటే బిఫోర్. ఆల్దో అంటే వెళ్ళినప్పటికీ. వెళ్తే అంటే ఇఫ్. వెళ్ళి కూడా అంటే ఈవెన్ ఇఫ్. వెళ్ళినందువల్ల అంటే యాజ్. వెళ్ళేంత వరకు అంటే అంటిలు. వెళ్తుండగా అంటే వైలు. వెళ్తే తప్ప అంటే అన్లెస్. వెళ్ళినప్పుడల్లా అంటే వెన్ ఎవర్. చూసారు కదా, అంటే గో అంటే అక్కడ వెళ్ళన్నాము. అక్కడ తిను, పాడు, మాట్లాడు, ఏదైనా వెర్బ్ పెట్టుకోండి. అక్కడ చెప్పేటప్పుడు తిను అంటే ఇప్పుడు తిను అంటే తినగానే, తిన్నప్పుడు, తిన్న తర్వాత, తినే ముందు, తిన్నప్పటికీ, తింటే, తిని కూడా. ఇంకా మీకు వివరంగా అర్థం కావాలి చూడండి. ఇక్కడ వెళ్ళు అనే వెర్బ్ తీసుకోండి. వెళ్ళగానే అంటే తినగానే, వెళ్ళినప్పుడు అంటే తిన్నప్పుడు, వెళ్ళిన తర్వాత అంటే తిన్న తర్వాత, వెళ్ళే ముందు అంటే తినే ముందు, వెళ్ళినప్పటికీ అంటే తిన్నప్పటికీ, వెళ్తే అంటే తింటే, వెళ్ళి కూడా అంటే తిని కూడా, వెళ్ళినందువల్ల అంటే తిన్నందువల్ల, వెళ్ళేంత వరకు అంటే తినేంత వరకు, వెళ్తుండగా, తింటుండగా, వెళ్తే తప్ప, తింటే తప్ప, వెళ్ళినప్పుడల్లా, తిన్నప్పుడల్లా. చూసారు కదా, ఇవన్నీ మీరు వాక్యాల్లో చెప్పి ఎలా చెప్పాలా అనేది మీకు మా మెయిన్ లెసన్స్లో అద్భుతంగా చెప్పాము సీడీలలో. ఓకే, ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని చెప్పట్లేదు, శాంపిల్ లెసన్స్ కదా. ఓకే, ఈ సూత్రం ఇంతటితో అయిపోయింది. తర్వాత సూత్రం కలుద్దాం. అంతవరకు బాయ్.